రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలండి డాక్టర్ గారు. ఊరికే ఆయన పని లేక ఇక్కడికి రాలా, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. వచ్చిన వాడికి కరెక్ట్గా మీరు డయాగ్నోసిస్ రాసి ఇది ఫలానా వ్యక్తి ఫలానా పేషెంట్ ఫలానా జబ్బుతో వచ్చాడు, స్టాటిస్టిక్స్లో ఒక లెక్క, ఇదిగో ఈ జబ్బుతో వచ్చాడు అనేది మనకు అవసరం కదా. ఏంటి ఓకే ఏం పని లేక వచ్చారు అనుకున్నారు హాస్పిటల్కి? పని లేక వచ్చాడు ఆయన. కాళ్ళు నొప్పులు అని చెప్పి హాస్పిటల్కి వస్తే నువ్వు టాబ్లెట్ ఇవ్వకుండా పంపితే ఎట్లా? ఇచ్చావు, ప్యాంటాప్ ఇచ్చావు, క్యాల్షియం ఇచ్చావు, రెండు తగ్గిపోద్దా? కొంచెం ఒక మద్దతు ఉందని చూపిస్తాను. చాలా తప్పు. డేట్ ఆఫ్ బర్త్ యొక్క డేటానే లేదు. మొత్తం టౌన్ అంతా ప్రజలు వచ్చి అడిగి అంటే డేటా ఇక్కడ పోతుంది సార్. చూసుకోండి, ఆన్లైన్ డేటానే లేదు. అట్లా ఎవరైనా సమాచారం సరిగైన సమాచారం ఇవ్వలేకపోతే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. చేస్తున్నారు ఎవరు అటెండెన్స్ ఏంటి ఇనిషియల్ వేసుకునేది లేదు. మీరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఇప్పుడు దే స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. నేనేమి ఈరోజు కొత్తగా వచ్చి చూపించట్లేదు కదా. రిజిస్టర్ స్పీక్స్. మాధవి, మీరు మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా చేయలేకపోతే హాస్పిటల్ ఎట్లాగా ఉంటుంది? అన్ని నేనంటే కష్టపడి అన్ని నేనంటే సూపరింటెండెంట్ బాధ్యత. అది చెప్తాను సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? సూపరింటెండెంట్ బాధ్యత. అన్ని నేనే చూడాలి అంటే ఒక నిమిషం, సూపరింటెండెంట్ బాధ్యత మీరు చూసుకోవాలి. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం రండి. స్టాఫ్ పర్సనల్గా మాట్లాడు మేడం, పర్సనల్ రూమ్ మాట్లాడండి. డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు ఇంటికి భోజనం చేయలేకపోయాడు. ఇక్కడ నుంచి పేషెంట్ నాకు ఫోన్ చేస్తున్నాడు. ఎన్ని పద్ధతులు కాదు కదమ్మా. భోజనం అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఒకరికి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పి పోవాలి. అంతేగాని నేను గంట సేపు ఇంటి దగ్గర భోజనం చేస్తానంటే గంట సేపు ఇక్కడ హాస్పిటల్ ఏమవుతుంది చెప్పండి? ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది, గాలికి వదిలేసి వెళ్ళిపోతారు ఎవరన్నా? ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ కూర్చోబెట్టి పోతారు వాళ్ళు. ఆల్టర్నేటివ్ లేకుండా నేను ఇల్లు కింద కూర్చుంటాను, నాకు భయం వేస్తుంది, నేను ఆ వార్డులో ఉంటాను ఈ వార్డులో ఉంటాను, ఇవన్నీ కాదు. పేపర్ తీసుకోండి, జరిగిందో రాయండి, మీ తప్పు అయితే తప్పు అయిందని చెప్పండి. అంతేగాని నా తప్పు లేదు అని చెప్పితే అది దట్ ఈజ్ రాంగ్, బ్లండర్. నా తప్పు లేదు అంటే శిక్ష పడుతుంది. పేషెంట్కి ఆయన పెట్టడం తప్పు, పేషెంట్ చనిపోవడం తప్పు. ఆయన చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఎవరు, డెత్ ఇంటిమేషన్ ఎవరు ఇచ్చారు? మార్నింగ్ ఇంట్లో చనిపోయారు. మన నెగ్లిజెన్స్ వల్ల ఎన్ని సమస్యలు తెచ్చుకున్నారు. అల్టిమేట్గా జరుగుతున్నది ఏమి? ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ కరెక్ట్గా జరిగితే పేషెంట్ ప్రాణాలు దక్కుతాయి. తప్పు ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ ప్రాణాలు గాల్లో కలిసి తప్పు కదా. రేపు మన బంధువులే ఉంటారు ఈ బెడ్లో. అతను ఎవరో పేషెంట్ చనిపోయాడు, రేపు నీ బంధువులు కూడా ఉండొచ్చు కదా. ఉండడానికి గ్యారంటీ ఉందా? ఎవరైనా ఉండొచ్చు, ఎవరికైనా అదే పరిస్థితి. అవన్నీ చాలా పొరపాటు. రాయదుర్గం హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పలు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఓన్ క్లినిక్స్లో చూపించే ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడం లేదు అని చెప్పి కొంతమంది పాత్రికేయ మిత్రులు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అయితే నేను ఈరోజు ఇక్కడ పనిచేసే డాక్టర్ల యొక్క క్లినిక్స్ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్లకి అయితే తెలియదు, వాళ్ళ క్లినిక్స్ విజిట్ చేయడము, ఏ టైంలో వాళ్ళ క్లినిక్స్లో ఉంటున్నారు ఆ సమాచారం అంతా కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని
ఎవరైతే లేటుగా వస్తున్నారో, ఎవరైతే బయట అటెండెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు కూడా చట్టపరంగా తీసుకుంటున్నాం. వాళ్ళకి గత వారంలో రాత్రి వేళలో ఒక పేషెంట్, ఆ పేషెంట్ ఆమె 11 గంటల వరకు చికిత్స చేసి క్యాజువాలిటీ దగ్గర లేబర్ రూమ్ దగ్గర కొరకు నేను చికిత్సలు ఇచ్చేదానికి ఆ సిస్టర్స్తో పాటు వెళ్ళాను అని చెప్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్న రవికుమార్ అని ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరి సూచన లేదు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి రోగికి ఆయన ఆయాసపడతా ఉంటే నెబులైజేషన్ అరేంజ్ చేయడం అనేది గమనించడం జరిగింది. పాత్రికేయ మిత్రులు ఫోటోలు కూడా మాకు పంపించడం జరిగింది. నేను 2 రోజుల క్రితమే ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా కోరాను. అదేవిధంగా ఆ డ్యూటీలో ఉన్న సిస్టర్ గారు ఆ సమయంలో ఎందుకు అక్కడ లేరని చెప్పి ఆమె వివరణ కూడా లిఖితపూర్వకమైన వివరణ ఇమ్మని చెప్పి తెలియజేయడం జరిగింది. రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ రికార్డ్స్లో ఆమె పొరపాటు ఉంది అని తెలిస్తే ఆమెకు కూడా ఒక శిక్ష అనేది శిక్ష విధించడం జరుగుతుంది. ఒక్కరి కోసమని కాదు, మొన్న జరిగిన పేషెంట్ అని కాదు, ఇలాంటివి పునరావృతం కాకూడదు అనేది మా ఉద్దేశం. ఎవరి పని వారు చేయాలి. డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి, నర్స్ చేయాల్సిన పని నర్స్ చేయాలి, ఫార్మసిస్ట్ పని ఆయన చేయాలి, ల్యాబ్ టెక్నీషియన్ పని